ఈ వీడియోకి ఫన్నీ కామెంట్ ఎలాగుంది చూస్తాం రండి. అయన్నొద్దు పాయింట్కి రా. కామెంట్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు లైక్ మీ జామ పండ్లు సూపర్ గా ఉన్నాయి డార్లింగ్. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు. రిప్లై నీ గులాబ్ జాములు కూడా సూపర్ రా మచ్చా. ఆడోళ్ల పరువు తీస్తున్నారు ఎందుకు తల్లి రీల్స్ కోసం ఒళ్లంతా చూపించుకోవడం అవసరమా? నాకు గన్నెత్తారా కాల్చేసి అన్నమంచేలికి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? ఉన్నది విప్పుతే 1000 ఇంతలు అవ్వుద్ది అందం. వెనకాల కూడా పెట్టించుకో అందరూ చూస్తారు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నిజం చెప్పు అమ్మాయిల కోసమే కదా కామెంట్స్ లోకి వచ్చావు. కరువు బ్యాచ్ లైక్ చేయండిలా. అది కూడా తీసేయ్ సరిపోతుంది. తూ 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 సిగ్గు శరం మానం మర్యాద లేకుండా మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కింద కూడా బొక్క పెట్టుకున్నావా? నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. నీ సల్లు సూపర్ గా ఉన్నాయి. బాత్రూంకెళ్ళాలా? అవని జరగాలంటే సామాన్లు గట్టిగా ఉండాలి. లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే ఆంటీ గారు మీ సొల్లు మాత్రం సూపర్ అంటే సూపర్. ఏం మాట్లాడుతున్నావురా? ఆంటీ నీ సామాన్లు బాగున్నాయి ఇంకా ఎక్కడ సొట్టెలు లొట్టెలు పడలేదు. పెద్దాపురం పెద్ద పాప నీ ముసలి సొళ్ళు చుడానిక రీఛార్జ్ చేసింది చిచి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆంటీ మస్తు కసి మీద ఉన్నావు. నీ సండ్లు చాలా లావుగా ఉన్నాయి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. భలే ఫిట్ గా ఉన్నావే. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఓహో మీరా? మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? కింద ఎంత ముడతలు పడలేదా? మా తల్లి జనాలు పెట్టే మెసేజ్లు చూడు తల్లి సిగ్గు శరం ఏమన్నా ఉందా? వేరే ఇష్టం ఉండదు. శత్రువులు ఎక్కడో ఉండర్రా. అయన్నొద్దు పాయింట్కి రా. బొడ్డే ఇంత పెద్దగా ఉంటే ఇంకా కింద ఎంత పెద్దగా ఉందో. నాకు ఏదో అయ్యేటట్టే ఉంది ఎపిసోడ్ అయ్యేసరికి. ఎట్లుంటది మరి మనతోని? సూపర్ గా ఉంది నీ బొడ్డు. ఐ లైక్ ఇట్. నువ్వు సూపర్ రా. నిజం చెప్పనా బాగా సెక్సీగా చేశారు. నాకైతే బాగా నచ్చింది నీది. ఏం చిల్లర్ కాదురా మీరు. సామాన్లు బాగానే ఉన్నాయి. లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే బొడ్డు సూపర్ గా ఉంది. పర్సనాలిటీ సూపర్. వీళ్ళిద్దరూ చాలా నన్ను ట్రై చేస్తారు. డైరెక్టర్ హీరో ఇద్దరు. అర్థమైందా రాజా? ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. నాకు ఇంకా పెళ్ళవలేదు సార్. సార్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్లి చేయండి సార్. ఎవరికోసం ఇదంతా? అవసరమా? బొడ్డులో 1 రూపాయి కాదు 10 రూపాయలు పడతాయి బంగారం. అంటే కామంతో రగిలిపోతున్నావ్.
ఆడవాళ్ళంటేనే ఆడవాళ్ళని ఏడేం పనే నీకు రెచ్చిపోకు. అయన్నొద్దు పాయింట్కి రా. ఐ జెలస్? నో. ఐ జెలస్? నో. ఐ జెలస్? yes I'm jealous. నీతో నేను తప్ప ఇంకెవ్వరు మాట్లాడినా నంద్యాలలో ఉంటావు కదా నువ్వు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? నంద్యాలలో నీ రేటు 500. విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ 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 ఏంటి సార్ అది? వెయిట్ వెయిట్, నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఇక మెసేజ్ చేయవ, నీతో మాట్లాడాలి. గది ముచ్చట. పాపికొండల మధ్య పడవలో ప్రయాణం తెలిసినట్టుంది. ఆ 2 కొండలు మధ్యలో చిన్న పిల్ల కాలువను చూస్తుంటే అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదు? అవి కొండలు కాదురా, బొప్పాయి. సూపర్ ఉంటే టేస్ట్. ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు? బాక్స్ బద్దలైపోద్ది. ఇక్కడ మనకు నచ్చినట్టు బతకాలంటే మన జాతకం దేవుడు మందు కొట్టి రాసి ఉండాలి. అయన్నొద్దు పాయింట్కి రా. అంతలా ఉగుతున్నాయి, జారి బోర్డు వరకు వస్తాయి కదా. కొద్దిగా అయిన టైట్ బ్రా వేసుకుని ఇంకా ఎక్కువ లావు కనిపిస్తాయి, ఇంకా బాగుంటుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవడో బాగా పిండినట్టు ఉన్నాడు. అరే నీ అబ్బా, పిట్ట పొంగు మీద ఉంది. గుంట మంచి పొంగు మీద ఉంది. అది మంచి ఊపు సాంగ్లో. మీకు మించిన వారే లేరు. పిల్ల డాన్స్ లో సూపర్. లైక్ మీకు కాదు, మీరు వేస్తున్న పాటకు డాన్స్ బాగుంది. పాట కోసం లైక్ చేశా. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదు? అబ్బా, ఈ జన్మకి ఇది చాలు ప్రభు. ఏం మాట్లాడుతున్నావురా? సామాన్లు బాగున్నాయి. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఎమిటి ఈ పాపం తల్లి. బ్యూటీ, మీ బాడీ సూపర్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. కళ్ళు బాగా వ్యూగుతున్నాయి. మంచి బత్తాయి అండి, మంచి యాపిల్ అండి. మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు, సినీ ఫీల్డ్ లో ఉండవలసిన వారు. మీరేం మాట్లాడరే? అంతేగా అంతేగా. వీడికి సీక్వెల్ లో కూడా సేమ్ డైలాగా. అంతేగా అంతే.